హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి పిల్లలకి అంటే విద్యార్థులకు ఉపకరించేటువంటి వీడియోని తీస్తున్నాండి. అయితే ఆ వీడియో ఏమిటంటే అండి, అలంకారములు అంటే 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకరించేటువంటిది. పరీక్షల సమయం కదండి, కాబట్టి అలంకారాల గురించి చెప్తున్నాను. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఎందుకండి ఆలస్యం, మనము ఆ సబ్జెక్ట్లోకి అంటే ఆ యొక్క అలంకారాల్లోకి వెళ్ళిపోదామండి. అలంకారము అంటే ఏమిటి అనేటువంటి దానిని తెలుసుకుందాం. అలంకారము అంటే అందరికీ తెలుసు. మన మామూలు వాడుక భాషలో అయితే ముస్తాబవటం అని చెప్పుకుంటూ ఉంటాము. అంటే అలంకరించుకొనుట అంటే మనము శరీరానికి ఏ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక పెళ్ళికి కానీ ఒక ఒడుకు కానీ ఇలా వెళ్ళినప్పుడు మనం మామూలు సాదాసీదాగా వెళ్ళమండి. తల్లో పూలు పెట్టుకోవడం, మెల్లో ఏదో ఒక గొలుసు లాంటిది వేసుకోవటం, కొత్త పట్టు చీర కానీ కాటన్ చీర కానీ ఇలా ఏదో ఒకటి అలంకరించుకుని వెళుతూ ఉంటాను. అలాగేనండి మన యొక్క సాహిత్యానికి కూడా అలంకారం అనేటువంటిది ఉంటుంది. సాహిత్యానికి కూడా అలంకారం అనేటువంటిది ఉంటుంది. ఆ అలంకారము అనేటువంటి దాన్ని తెలుసుకొని పరీక్షా విధానంలో బిట్స్ రూపంలో ఏ విధంగా వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామని. అయితే అలంకారములు ఎన్ని రకములు ఏమిటి అనేటువంటిది ప్రశ్న అడగటం జరుగుతుంది. అసలు ముందర అలంకారం అంటే ఏమిటో తెలుసుకుందాం. మనిషి శరీరానికి వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు అందాన్ని కలిగిస్తాయి. అంటే ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, పట్టు చీర కట్టుకుంటాం. అలాగే ఒక పేరంటానికి వెళ్తున్నాం అనుకోండి, ఒక మంచి కాటన్ చీర లాంటిది కట్టుకోవచ్చు, లేకపోతే ఒక జరీ చీర కట్టుకోవచ్చు. ఇలా హుందాతనాన్ని కలిగించేటువంటి మనము అలంకారం చేయాలి. అలాగే ఆభరణాలు అంటే వడ్డానం, నెక్లెస్, వంకీలు ఇలా రకరకాలైనటువంటి ఆభరణాలు. సుగంధ ద్రవ్యములు అంటే కస్తూరి, తర్వాత అది సెంటు యొక్క దూది. ఇప్పుడు రోజుల్లో అయితే స్ప్రేలు వచ్చాయి. పూర్వకాలంలో మొగల్ సెంట్ అని దూదికి రాసుకుని చెవిలో పెట్టుకున్నారు. అల్లంత దూరమైన ఎవరో మనిషి వస్తున్నారనేటువంటి గ్రహించేటువంటి విధంగా ఆ వాసన అనేటువంటిది వస్తుందన్నమాట. అలాంటి సుగంధ ద్రవ్యాలు అందాన్ని కలిగిస్తాయి. అంటే మామూలుగా ఉండేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ముస్తాబయ్యేటువంటి దానికి తేడా మనకి తెలుస్తుందండి. ఇవి బాహ్యంగా కనిపించే అలంకారాలని, అంటే ఇది పైకి కనిపించేటువంటి అలంకారాలు. మరి లోపల కలిగించేటువంటి అలంకారాలు కూడా ప్రతి మనిషికి ఉంటుందండి. అవి ఏమిటో చూద్దాం. అలాగే చదువు, నడవడిక, వినయం, విధేయత వంటివి మనిషికి కీర్తిని కలిగించే అలంకారాలు. అంటే కీర్తి ప్రతిష్టం, ఫలానా మనిషి గొప్పవాడని చెప్తూ ఉంటాం, ఫలానా మనిషి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్తూ ఉంటాము. ఇలాంటివి అది దేనివల్ల వస్తాయండి? మన అంతరమైనటువంటి నడవడిక, చదువు, సంస్కారం ఇటువంటి గుణాల వల్ల అవి వస్తూ ఉంటాయి. అంటే మనిషికి 2 అలంకారాలు ఉన్నాయని అందరం కూడా ఏకీభవిస్తాం, అంగీకరిస్తాం. అలాగే అండి కావ్యానికి కూడా 2 అలంకారాలు ఉన్నాయి. కావ్యానికి కూడా 2 సొగసును కలిగించేటువంటి కావ్యానికి 2 అలంకారాలు ఉన్నాయన్నమాట. అవి ఏమేమిటి అనేటువంటి దానిని తెలుసుకుందాం. కావ్యానికి సొగసును కలిగించేవి అలంకారాలు. అవి 2 రకాలండి. ఒకటి శబ్దాలంకారము, 2 అర్థాలంకారము. ఒకటి శబ్దాలంకారము, రెండోది అర్థాలంకారం. అయితే ఈ 2 అలంకారాలు దేంట్లో వస్తాయి? పద్యాల్లోనూ, కవితల్లోనూ, గద్య కవితల్లోనూ ఈ అలంకారాలు అనేటువంటిది వస్తాయన్నమాట.
పద్యాలలో ఉంటాయి, అలాగే కవితల్లో ఉంటాయి, గద్యానికి సంబంధించిన కవితల్లో ఉంటాయి. ఇవన్నమాట అండి. సాహిత్యానికి అందాన్ని చేకూర్చేవే శబ్దాలంకారము, అర్థాలంకారం. ఈ శబ్దాలంకారం అంటే ఏమిటండి, అర్థాలంకారం అంటే ఏమిటి అనేటువంటి దానిని కూడా తెలుసుకుందాం. శబ్దాలంకారము, అర్థం. అయితే శబ్దాన్ని బట్టి గ్రహించేటువంటి అలంకారానికి శబ్దాలంకారం అని, అర్థాన్ని బట్టి వివరించేటువంటి అలంకారానికి అర్థాలంకారం అని చెప్తామన్నమాట అండి. శబ్దాన్ని బట్టి, శబ్దము అంటే ఏమిటండి, మాట, మన ఉచ్చారణ, అటువంటి దానికి కలిగేటువంటి అలంకారాలు శబ్దాలంకారం. అలాగే అర్థాలు అంటే భావానికి చెప్తా అన్నమాట. ఒక పద్యం కావచ్చు, ఒక కవిత కావచ్చు, ఒక గద్య కవితలో కావచ్చు, ఇటువంటి కవితల్లోనూ పద్యాల్లోనూ మనం అర్థంతో చెప్పేటువంటి అలంకారానికి అర్థాలంకారం అని పేరు అన్నమాట. అయితే శబ్దాలంకారము, అర్థాలంకారము. ఇక శబ్దాలంకారాల్లో ఏమేమిటి ముఖ్యమైనటువంటివి అనే అంశాన్ని మనం విద్యార్థులు పరీక్షలకు దృష్ట్యా మనం తెలుసుకునేటువంటివి ఎన్నున్నాయి ఏమిటి అనేటువంటి అంశాన్ని చూద్దామని. 1 వృత్యానుప్రాసాలంకారము, 2 చేకానుప్రాసాలంకారము, 3 లాటానుప్రాసాలంకారము, 4 యమకాలంకారము, 5వది ముక్త పద గ్రస్తాలంకారము. ఇవి శబ్దాలంకారాలు. ఈ 5 అలంకారాలు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా నేర్పటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. అంటే ఇప్పుడు శబ్దాలంకారాల్లో మనకి ఏ అలంకారాలు వస్తాయి? వృత్యానుప్రాసాలంకారము, చేకానుప్రాసాలంకారము, లాటానుప్రాసాలంకారము, యమకాలంకారము, ముక్తపద గ్రస్తాలంకారం. ఇందులో బిట్స్ ఎలా అడగచ్చు? వృత్యానుప్రాసాలంకారము దేనికి సంబంధించినది? శబ్దాలంకారానికి సంబంధించినది. శబ్దాలంకారానికి సంబంధించిన అలంకారం వృత్యానుప్రాసాలంకారము, మిగతావి తప్పుడు ఇస్తాడనమాట అండి. అదనమాట. లేకపోతే ఒక్కొక్కసారి వృత్యానుప్రాసాలంకారము, లాటానుప్రాసాలంకారము, ముక్త పదగ్రస్తము అనిచి పైవి అన్నియు అని డి ఆప్షన్స్ ఇస్తాడండి. పైవి అన్నియు అన్నప్పుడు మనం ఏ ఆప్షన్ పెట్టాలన్నమాట? ఈ 3 కూడా శబ్దాలంకారాలు ఉన్నాయి కాబట్టి పైవి అన్నియు అనేటువంటి ఆప్షన్ని మనం బ్రాకెట్లో పెట్టడం చేయాలన్నమాట. ఈ విధంగా మనకి బిట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడగటం జరుగుతుందన్నమాట. అయితే మరి వీటి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి అలంకారములు ఎన్ని రకములు అనే ప్రశ్న అడుగుతాడండి. అలంకారములు ఎన్ని రకములు? 2, 4, 3, 1 అని ఇస్తాడండి. అప్పుడు మనం ఏ ఆప్షన్ పెట్టాలి? 2 ఆప్షన్ పెట్టాలి. అవి ఏమేమిటి? శబ్దాలంకారము, అర్థాలంకారము. మరి అర్థాన్ని బట్టి చెప్పే అలంకారానికి ఏమని పేరు? అర్థాలంకారం అని పేరు. శబ్దాన్ని బట్టి చెప్పే అలంకారానికి ఏమని పేరు? శబ్దాలంకారం అని పేరు. ఈ విధంగా మనం గ్రహిస్తే వాడు ఎటువంటి క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా కరెక్ట్ జవాబుని మనం బ్రాకెట్లో పెట్టవచ్చు అన్నమాట అండి. ఇక వీటి యొక్క లక్షణాలు ఏమేమిటనేది తెలుసుకుందాం అండి. వృత్యానుప్రాసానికి ఏమేమి లక్షణాలు ఉంటే ఎలాంటి ఉదాహరణలు వస్తాయి అనే అంశాన్ని తెలుసుకుందామండి. ఇక్కడ మనము పై విషయాన్ని ఏమిటంటే మానవునికి సంబంధించిన దాన్ని చెప్పామన్నమాట అండి. మనుషుల అభివృద్ధికి తోడ్పడేటువంటిది భాషలో ఉండేటువంటి అలంకారం గురించి పైన రాయటం జరిగింది. భాషకు 2 అలంకారాలని తెలుసుకోగలిగారు కదా. అవి 1 శబ్దాలంకారం, 2 అర్థాలంకారం. ఇప్పుడు శబ్దాలంకారంలో మొట్టమొదటి అలంకారము వృత్యానుప్రాసాలంకారము. వృత్తము అంటే ఏమిటి, ప్రాస అంటే అర్థం ఏమిటి అనే అంశాన్ని తెలుసుకుందాము. శబ్దాలంకారంలోనండి మనము 5 అలంకారాల దాకా చెప్పాం కదా. ఆ అలంకారాలకి సంబంధించి మొట్టమొదటిగా వృత్యానుప్రాసాలంకారము. వృత్య అంటే వృత్తము అంటే సర్కిల్ అండి. అంటే రౌండ్గా వచ్చేటువంటి దానిని వృత్తము అంటాం అన్నమాట అండి. ప్రాస అంటే ఒక హల్లు పలుమార్లు అంటే ఒక వాక్యంలో వచ్చేటువంటి
పలుమార్లు అంటే చాలాసార్లు వస్తుంది కదండి. అటువంటి దానిని మనం ఆ హల్లుని ప్రాస అని చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ వృత్యానుప్రాస. వృత్తము అంటే సర్కిల్, అంటే ఒక వాక్యంలో అనేక సార్లు ఒక హల్లు అనేటువంటిది రావటం జరుగుతుంది. అలా రావటం వల్ల ఆ వాక్యానికి ఎంతో అందాన్ని చేకూర్చడమే కాదండి, వినసొంపుగా కూడా ఉంటుంది. వింటుంటే చిరునవ్వు కూడా రావటం అనేటువంటిది జరుగుతుందండి. అంతటి మాధుర్యం కలిగినటువంటిది వృత్యానుప్రాస అలంకారం. అయితే చూడండి ఇక్కడ వివరణ ఏముందో. ఒకటి కంటే ఎక్కువ హల్లులు పలుమార్లు, పలు అంటే చాలాసార్లు, పలుమార్లు అంటే చాలాసార్లు. పునరుక్తం అంటే మరలా తిరిగి రావటం. పునరుక్తం అంటే అర్థం ఏమిటండి? మరలా తిరిగి రావటాన్ని పునరుక్తం కావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. అయితే దీనికి ఉదాహరణ ఏమిటి చూడండి. గడగడ వడకుచు తడబడి జారి పడెను. చూడండి ఎంత బాగుంది. గడగడ వడకుచు తడబడి జారి పడెను. చూడండి ఇందులో ఏ హల్లు పలుమార్లు అవృత్తమైంది? డా 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 డి డే వచ్చిందండి. అంటే హల్లు అనగా ఒక అక్షరం అండి. అంటే పొల్లుతో కూడుకున్న అక్షరానికి అచ్చుల యొక్క గుర్తులతో చెప్పేదే హల్లు అవుతుందన్నమాట అండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉక్కు అని ఉందనుకోండి. ఉక్కు అనేటువంటి దానికి అకారం దగ్గర నుంచి ఔకారం దాకా చేర్చేటువంటిది మొత్తానికే ఉక్కు అనేటువంటి హల్లు. అకారముల దగ్గర నుంచి కకార ఔకారముల దాకా హల్లు కిందే చెప్తానమాట అండి. అలాగే ఇక్కడ ఏ హల్లు వచ్చిందండి? డకారం అనేటువంటి హల్లు వచ్చింది. డకార అకారములు గడగడ వడకుచు అంటే గడగడగడ ఉడుకుపోతుంది అండి. తడబడి జారి పడేను. తడబడి అంటే ఆ వణకడం వల్ల ఆ కాలేదో జారి పడ్డం అనేటువంటిది జరిగిందనమాట అండి. అది ఈ వాక్యంలో ఉండేటువంటిది. ఇక రెండో వాక్యాన్ని కూడా చూద్దాం. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. రత్తమ్మ అనేటువంటి ఆవిడ అత్తమ్మ కోసం, అత్తమ్మ అంటే తెలుసు కదండి, కొడుకు పెళ్ళం అయినా కావచ్చు, లేకపోతే తమ్ముడు కూతుళ్ళు అన్న కూతుళ్ళు వీళ్ళందరూ మేనకోడలుగా చెప్తాం కదండి, అలాగనమాట. అత్త కోసం కొత్త దుత్తలో, కొత్త అంటే సరికొత్త అయిన, దుత్త అంటే గిన్నె అని అర్థం అండి. దుత్త అంటే ఏంటి? గిన్నె. అంటే కొత్త గిన్నెలో పాలు తెచ్చింది. పాలు అనేటువంటిది తీసుకురావటం జరిగిందండి. ఎవరి కోసం? అత్త కోసం. ఎవరు తెచ్చారు? రత్తమ్మ అనేటువంటి ఆవిడనమాట. అదనమాట అండి. రత్తమ్మ అనేటువంటి ఆవిడ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇప్పుడు పై రెండు వాక్యాల్లో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు ఏది? మీకు ఇలా కూడా అడుగుతాడండి పరీక్షలో. పై వాక్యం ఒకటే ఇవ్వచ్చండి, రెండు వాక్యాలు ఇవ్వచ్చు. ఒక వాక్యంలో ఫర్ ఎగ్జాంపుల్ రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇందులో పలుమార్లు అవృత్తమైనటువంటి హల్లు ఏది? ఏది హల్లు అనమాట అండి? తా. ఇగో చూడండి, అండర్లైన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. తా, ఈ తా అనేటువంటిది, ఈ తా అనేటువంటిది, ఈ తా అనేటువంటిది, ఈ తా అనేటువంటిది. అర్థమైందా అండి? అదనమాట. అంటే ఇక్కడ తా అనేటువంటి శబ్ద అక్షరము పలుమార్లు అవృత్తమైంది కదండి, కాబట్టి ఇది ఏ అలంకారం కింద వస్తుంది? వృత్యానుప్రాస అలంకారం. అలాగే వీరు పొమ్మని వారు కారు, వీరు పొగబెట్టువారు అని ఉచ్చాడనుకోండి, అందులో ఏ హల్లు పలుమార్లు అవృత్తమైంది? రకారం అనేటివి రుకారం అని పెట్టచ్చు, రా అని ఇస్తే రా పెట్టచ్చు, అదనమాట అండి. కాబట్టి ఈ విధంగా వచ్చేటువంటి అలంకారానికి వృత్యానుప్రాస అలంకారం అంటారు. వృత్తము అనగా సర్కిల్, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. 10 మార్లు ఒక హల్లు అవృత్తం అవుతుంది. మీరు కంగారు పడవలసిన పని లేదండి. హల్లు అనగానే ఇప్పుడు గా అనే హల్లు ఉందనుకోండి, గా నుంచి గౌ దాకా తీసుకోవచ్చు ఆ వాక్యంలో. అర్థమైందా అండి? అలా ఒకటి కంటే ఎక్కువ ఉండేటువంటి ఏ హల్లు అయితే ఉందో, కొన్ని 2 హల్లుల కంటే 4 హల్లులు ఉంటాయి. కాబట్టి 4 హల్లులు ఉన్నది చూసుకోవాలి. అర్థమైంది కదండి? మనం పరీక్షాపత్రంలో ఏ విధంగా అడుగుతున్నాడు ప్రశ్న, ఏ విధంగా జవాబుని ఆన్సర్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా మనకి ఉండాలి.
కాబట్టి ఈ వృత్యానుప్రాస అలంకారంలో ఈ 2 ఉదాహరణలు చెప్పటం జరిగింది. అలాగే 3వ ఉదాహరణ వీరు పొమ్మని వారు కారు, పొగబెట్టువారు. అలాగే 1,00,000 భక్ష్యాలు భక్షించడం ఒక లక్ష్యమా. ఇందులో ఏ హల్లు పలుమార్లు అవృత్తమైందండి? క్ష, లక్ష, భక్ష్య, తర్వాత లక్ష్మయ్య అని ఇలా ఇస్తూ ఉంటాడు. అందులో అప్పుడు మీకు ఏదన్నమాట అండి? క్ష అనేటువంటిది హల్లు పలుమార్లు అవృత్తమైంది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం. ఈ విధంగా మనం ఉండేటువంటి వాక్యముని గ్రహించి అది వృత్యానుప్రాస అలంకారమా లేదా వేరే అలంకారమా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు వృత్యానుప్రాస అలంకారం తెలిసింది కదండి. హల్లు పలుమార్లు అవృత్తమయ్యేటువంటిదే వృత్యానుప్రాసం. అది ఇక 2వ అలంకారం గురించి తెలుసుకుందాం. ఛేకానుప్రాస. ఛేకము అంటే ఏమిటి అని ప్రశ్న అడుగుతాడండి. ఛేక అంటే జంట అని అర్థం ఉంది. ఛేక అంటే అర్థం ఏమిటి? జంట. ఇది కూడా మీనింగ్ అడగచ్చు మీకు ఇక పరీక్షాపత్రంలో. ఛేక అంటే జంట అని అర్థం అన్నమాట అండి. ఇక ఛేకానుప్రాస అలంకారము అంటే జంట పదము ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేటువంటి దాన్ని తెలుసుకుంది. పద్యమునందు కానీ గద్యమునందు కానీ 2 హల్లులతో ఏర్పడే పదం. 2 హల్లులు. జంట అంటే 2, జంట అంటే 2. కాబట్టి 2 హల్లులతో ఏర్పడేటువంటి పదాన్నే మనము జంట పదంగా చెప్తాము. అర్ధభేదంతో ఆ జంట పదం ఎలా వస్తుందిటండి? అర్ధభేదంతో వస్తుంది. అర్థము అంటే తెలుసు కదండి, మీనింగ్ అంటాం. అంటే ఆ పదానికి అర్థాన్ని చెప్పేటువంటిది. అర్ధభేదంతో వెంటనే. భేదము అంటే తేడా. భేదము అంటే ఏమిటి? తేడా. వెంటనే వస్తే దానిని ఛేకానుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు మీకు ఆప్షన్స్లో అడుగుతాడు, ఛేకానుప్రాస అలంకారం ఏ విధంగా వస్తుంది? అర్ధభేదంతో వెంటనే వచ్చేది. అర్ధభేదంతో అర్ధభేదంతో వెంటనే వస్తే దానిని ఏ అలంకారం అంటారు? ఛేకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ చూడండి. కందర్ప దర్పదముల వంటి సుందర దరహాస వదనము. అంటే వదనము అంటే ముఖము అని అర్థం అండి. సుందరము అంటే అందమైనటువంటిది. దరహాస, హాసము అంటే నవ్వు. హాసము అంటే నవ్వు. అంటే దర అంటే చిరునవ్వు అన్నమాట అండి. దర అంటే చిరు అని అర్థం వస్తుంది. చిరునవ్వు. హాసము అంటే నవ్వు. చిరు అని అర్థం వచ్చి నవ్వు అని అర్థం వస్తుంది. దేనికి? ఈ హాస అనే దానికి నవ్వు అని అర్థం వస్తుంది. అర్థమైందా అండి? అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పవచ్చు అనమాట? కందర్పుడు అంటే మన్మధుడు. కందర్ప అంటే ఎవరన్నమాట అండి? మన్మధుడు. ఇక దర్ప అంటే గర్వం. వారికి దర్పం ఎక్కువరా అంటూ ఉంటారు. పూర్వకాలం పెద్దవాళ్ళు మాట్లాడేటువంటి భాషలో మీరు అవగాహన చేసుకోవచ్చు. దర్పము అంటే గర్వము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ దర్ప అనేటువంటి జంట పదము, ఈ దర్ప అనేటువంటిది జంట పదము వెంటనే వచ్చింది. అర్ధభేదం కలిగి ఉంది. దర్ప అంటే మన్మధుడు, దర్ప అంటే గర్వము. తేడా కనపడిందా లేదా అండి? అలాగే ఇక్కడ సుందర, దర అంటే అందమైన, దర అంటే చిరు, హాసము అంటే నవ్వు. అదనమాట. దర అంటే చిరు. అర్ధభేదం ఉందా లేదా అండి? ఉంది కదా, అదనమాట. ఈ విధంగా అర్ధభేదంతో వెంటనే జంట పదాలు కనుక వస్తే వాటిని ఏమంటారు? ఛేకానుప్రాస అలంకారము అంటారు. మరొకసారి చూడండి, ఛేకానుప్రాస అలంకారం ఎలా వస్తుందంటే పద్యనందైనా కానీ గద్యమునందైనా సరే కానీ 2 హల్లులతో ఏర్పడే పదం. ఆ 2 హల్లులో ఒక పదానికి వేరే అర్థము, మరొక పదానికి వేరే అర్థము వస్తుంది. వెంటనే వస్తుంది అన్నమాట అండి. దేనితోటి? అర్ధభేదంతో. అర్ధభేదము అంటే ఏంటండి? అర్థములో తేడా అనేటువంటిది కనుకను గ్రహిస్తే మనకి పరీక్షాపత్రంలో ఏ విధంగా అడిగినప్పటికీ కూడా మనము తప్పుడు ఆన్సర్ పెట్టేటువంటి అవకాశం లేనే లేదు. అర్థమైందా అండి? ఉదాహరణ తెలిసింది కదా, కందర్ప దర్పదముల వంటి సుందర దరహాస వదనము. ఇదనమాట అండి ఉదాహరణ.
ఇంకా మరికొన్ని ఉదాహరణలు మనకి పాఠ్యాంశంగా కూడా రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అలంకారాలు శబ్దాలంకారమైనటువంటిది వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము వివరణ ఉదాహరణతో తెలుసుకోవటం జరిగిందనమాట. మరొక వీడియోలో మరొక అలంకారంతో, ఇప్పుడు శబ్దాలంకారం ఈ రెండు తెలుసుకున్నాం కాబట్టి మిగతా 3 తర్వాత తెలుసుకుంటూ అర్థాలంకారంలో మొదటి 2 కూడా పరీక్షా విధానంలో ఏ విధంగా అడుగుతాడో తెలుసుకుందామండి. మరి ఇక అందరికీ కూడా ఈ యొక్క అలంకారం గురించి తెలిసిందని భావిస్తున్నాను. పిల్లలు మంచి మార్కులతోటి చక్కగా ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సూర్యకుమారి. అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి ఉపకరించటం జరుగుతుంది. కాబట్టి ఇది మాత్రం మరువకండి, పెద్దమ్మను ఎంకరేజ్ చేయండి. ఇక ఉంటాను. అందరికీ కూడా ధన్యవాదములు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.